3, 2, 1, 0. మనిషి బతకడం వేరు, జీవించడం వేరు. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే, ఈ భూమి మీద చాలా మంది కాలం కలిసాక కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కానీ కష్టమైన బతుకుతూ ఉంటారు. ప్రతిరోజు కష్టపడే డెలివరీ బాయ్ లైఫ్ ని ఒక్కరోజైనా ఆనందంగా జీవించేలా ప్రయత్నం చేద్దాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం. ఆర్డర్ చేసి 20 మినిట్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం ఎక్కడి వరకు వచ్చిందో మన డెలివరీ. హలో హలో బ్రదర్, ఆర్డర్ పెట్టాం కదండి, ఎక్కడి వరకు వచ్చారు? సార్ నమస్తే సార్, నేను 2 minutes లో మీ దగ్గర రీచ్ అవుతాను సార్. ఎంత టైం పడుతుంది? ఒక 2 or 3 minutes లో వచ్చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వచ్చే పర్సన్ ఎవరో మనకు తెలియదు. వచ్చే వాళ్ళ లైఫ్ ప్రతిరోజు లాకంటే ఈరోజు కొంత బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ బాగుందా? ట్రాఫిక్ అందుకే కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. కూర్చో. ఇక చేతులు కట్టకండి, ఫ్రీగా ఉండండి. పర్లేదు, ఫ్రీగా ఉండండి, ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? మీ పేరు? భానుత్ రమేష్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ ఫీల్డ్లో మీరు? 5 years. ఓకే. అంటే 2 సంవత్సరాలు, ఎన్ని నెలలు? 2019 నుంచి చేస్తున్నారు. చాలా సీనియర్ కదా దీంట్లో మీరు. ఓకే. అంటే పర్ డేకి ఎంత వస్తుంది మీకు ఇన్కమ్? పర్ డే ఒక 1000 నుంచి 1200 దాకా వస్తుంది. 1200 వస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు విధంగా ఉంటుంది సార్. ఆర్డర్లు హెవీగా ఉంటే కొంచెం ఎర్నింగ్స్ బాగా వస్తుంది. అదే ఆర్డర్లు తక్కువ ఉంటే ఎర్నింగ్స్ కొంచెం తక్కువ వస్తుంది. ఓన్లీ లోకల్ పరిసరాలు ఇంకా దూరం ఏమన్నా చేస్తారు? 15 kilometers దాకా ఉంటుంది సార్. కొంతమంది కస్టమర్స్ కూడా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారా? చాలా ఉంటారు. ఓకే. 70 అంటే 30% ఉంటుంది. 70% మంచిది. అంటే పర్ డేకి ఎంత సంపాదిస్తారు మీరు? పెట్రోల్ అయ్యాన్ని పోను 700 ఉంటుంది. 700. యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టింది నేను తినడం కోసం కాదు, మీకోసమే పెట్టా. నా కోసం సార్. అవును. ఈరోజు విషయం ఏంటంటే, ప్రతి మనిషి ఎవ్రీడే, మేము యూట్యూబ్ ఛానల్ వాళ్ళం, ప్రతి మనిషి ఎవ్రీడే కష్టపడుతూనే ఉంటాడు. కానీ ఒక్కరోజున జీవించాలనేది మా ఫీలింగ్, మా కాన్సెప్ట్. సో మీరు రోజంతా కష్టపడుతూ ఉంటారు ఫ్యామిలీ కోసం. ఈరోజు ఏంటంటే మీకోసం ఫుడ్ 700 నేనే ఇచ్చేస్తా. 700 ఇచ్చేస్తా. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురు సార్. ముగ్గురు. పెద్ద బాబుకి 10 years ఉంటుంది సార్. రెండో బాబుకి 8 years ఉంటాయి. బాబుకి 4 years ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు సార్, గవర్నమెంట్ స్కూల్స్. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ ఉంది కదా, మీ ఫ్యామిలీని అందరూ పిలిపించండి ఇక్కడికి. మీరు ఎక్కడైతే హోటల్ నుంచి ఫుడ్ తెచ్చారో, ఇదే ఇక్కడ వైభవ్ హోటల్, ఇదే వైభవ్ హోటల్లో ఫ్యామిలీతో వెళ్ళి ఫుడ్ తినండి. మీకు నచ్చిన ఫుడ్ తినండి. నిజమా సార్? నిజం. హ్యాపీయా? హ్యాపీ సార్. మీ వాళ్ళకి కాల్ చేయండి ఒకసారి, మీ వైఫ్ వాళ్ళు. మాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఎవరు చెప్పలేదు సార్. మాకు చేస్తా, నేనుండా కదా, ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. మీలాంటి వాళ్ళు చాలామంది చేయడమే నా ధ్యేయం. హలో జ్యోతి, మమ్మీ కదా ఫోన్? ఇక్కడికి రమ్మని చెప్పండి. ఏం లేదు, ఇక్కడ చెప్పేది ముందు చెప్పేది ఒకసారి ఖమ్మం రండి మీరు. మీరు ఇక్కడ రండి, ఖమ్మం రండి, నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చాక కొంచెం చెప్పేది ఉంది. సరే బయలుదేరండి ఇప్పుడు. పిల్లలతో కలిసి రండి. సరే కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా? నాకు ఇప్పటికీ టెన్షన్ ఉంది సార్. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? నాకు ఇప్పుడు దాకా ఇంత మంచిగా మాట్లాడిన కస్టమర్, ఇంత మా కోసం ఆలోచించే కస్టమర్ మాకు ఇప్పుడు దాకా ఎవరు తగలేదు సార్. నాకు 5 years నుంచి చేస్తున్నాను. జస్ట్ వచ్చామా, ఆర్డర్ తీసుకున్నామా, ఏదైనా ఒక 10-20 రూపాయలు టిప్ ఇచ్చామా, మంచిగా ఉంది. కానీ ఇప్పుడు దాకా మాకు ఇలా మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేదు సార్. 5 years నుంచి చేస్తున్న దాంట్లో. ఇతని ఫ్యామిలీ కొద్దిసేపట్లో మన దగ్గరికి వస్తుంది. నేను మెసేజ్ చేసినవన్నీ వారి పిల్లల్ని గమనించి తీసుకోండి.
నమస్తే అమ్మా. ఏం పేరు? My name is Dakshanya. దాక్షణ్య. నీ పేరు? My name is Dakshita. దక్షిత. నీ పేరు? Darshan. ఆ? My name is Darshana. నేను తెలుసా నీకు? తెలుసా? దా. బిర్యానీ తిన్నావా ఎప్పుడన్నా? తినలే. నీకు ఏ ఫుడ్ ఇష్టం? Egg. ఎగ్ ఇష్టం. నీకేమి ఇష్టం? చెప్పు గట్టిగా. Chicken. చికెన్. నీకేమి ఇష్టం? Noodles. నూడిల్స్ ఇష్టం. ఓకే మేడం. బ్రదర్, మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయండి. ఓకే, ఏదైనా తినండి. నేను పెట్టినంత తినాలి. ఓకేనా? సరే బ్రదర్, మీరు ఆర్డర్ ఇచ్చుకొని తినండి. ఒకసారి మీకు ఏం కావాలో చెప్పండి, వస్తారు వాళ్ళు. పిల్లలకు కూడా స్ప్రైట్ తీసుకోండి. ఫ్రీ కూర్చొని తినండి. లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఉండిపోవాలి. మీకు నచ్చింది తినండి. నేను కూడా వారితో కలిసి తిందామనుకున్నాను, కానీ ఆ పిల్లల అందమైన చిరునవ్వు చూసి నా కడుపు అక్కడే నిండిపోయింది. మీరు ఫ్యామిలీతో ఎప్పుడన్నా వెళ్ళి ఇట్లా హోటల్స్లో ఫుడ్ తిన్నారా? ఫ్యామిలీతో ఇప్పుడు దాకా లేదా? లేదు. ఈ పిల్లలతో కలిసి ఎప్పుడన్నా వెళ్ళి తినడం? పిల్లలతో ఎప్పుడు బయటకు ఇప్పుడు వచ్చామా, మేము డ్యూటీ చేసుకున్నామా, ఇవాళ చేస్తేనే రేపు. ఓకే ఓకే. వన్ మినిట్. టిప్పు బ్రదర్, అయిపోయిందా? తిన్నారా? హ్యాపీయా? ఏం తిన్నావు? నూడిల్స్ తిన్నావా? నువ్వేం తిన్నావు? Biryani. బిర్యానీ తిన్నావా? ఎట్లుంది బిర్యానీ? Super. సూపర్ ఉందా? వెళ్దాం ఇంటికి. Thank you. థ్యాంక్ యూ. ఓకేనా? ఫుడ్ అంతా హ్యాపీయా? ఇంకేమైనా కావాలా మీకు? ఏమొద్దా? మీకు చిన్న సర్ప్రైజ్. ఇది నీకు డ్రెస్ నచ్చిందా? థ్యాంక్ యూ. ఇది నీకు. సేమ్ మీ ఇద్దరు సేమ్ ఉన్నారని సేమ్ తెచ్చి. నచ్చిందా? నీకేం కావాలా? నీకేం తీసుకురాలే? ఓకేనా? హ్యాపీయాను? నచ్చిందా? పట్టుకో బ్రదర్. మీకు అమ్మ, మీకు శారీ. ఓకే. నీ టెడ్డీ Thank you. ఎట్లుంది? ఇది నీకు. ఇక్కడ నీకు కావాలా? ముద్దు పెడితిస్తా నీకు. ముద్దు పెడితిస్తా, లేకపోతే ఎద్దు పెడితిస్తా. ట్రైన్. ఓకేనా? నచ్చిందా? సార్, మీకు ఇందాక ఈరోజు ఎంత మీరు 1000 రూపీస్ అన్నారు కదా, అది ఇస్తా అని చెప్పాను కదా. ఈరోజు. థ్యాంక్స్ సార్. ఓకేనా? ఓకే, నచ్చిందా? హ్యాపీయా? వచ్చి